హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి ఏంది పదే పదే సత్యనారాయణ పూజ పెడుతుంది వీడియో అనుకుంటున్నారా? చూపిస్తున్నాను అనమాట. పూజ చేసి తప్పుగా అనుకోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియో వచ్చేసి చిన్న వీడియో ఉందన్నమాట, లెంత్ ఎక్కువ లేదు, అందుకనేసి ఇది 1 minute యాడ్ చేశాను అనమాట. పూజకి అంతా సిద్ధం చేస్తున్నారు. ఇదేంటో అని చూస్తున్నారా? వడియాలు పెడుతున్నాను. వడియాలు అనమాట. బయట కట్టెల పొయ్యి పెట్టాను, చాలా బాగా మండుతోని చూసారా? కట్టెల పొయ్యి మీద వడియాలు అయితే చేద్దామనేసి పిండి కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ పాత్రకి ఏంటి నల్లగా అనుకుంటున్నారా? అంతా మట్టి అప్లై చేసాము, ఎందుకంటే మసితో పాటు నల్లగా అవుతుంది పాత్ర అంతా, గిన్నె అంతా నల్లగా అవుతుంది. అందుకనేసి మట్టి రాసామనుకోండి, క్లీన్ చేసినప్పుడు అంత నీట్గా వెళ్ళిపోతుంది. పాత్రలో నీళ్ళు బాగా మరిగించేసుకోవాలి. ఇది పిండి అండి, బియ్యం పిండి చూపిస్తున్నాను. బియ్యము నానబెట్టేసుకొని ఫస్ట్ వండే నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ అలాగా మిక్సీకి వేసేసుకుంటున్నా. ఒక బయటేమో పొయ్యి మండుతోంది, వాటర్ మరిగిచ్చేస్తున్నాను. ఒక సైడు ఇవి వచ్చి సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం వేస్తే చాలా బాగుంటాయి వడియాలు అనేసి ఇలా చేస్తున్నాం అనమాట. ఫస్ట్ వాటర్లో ఉప్పు వేసాను, అప్పుడు చూపించాను కదా, ఉప్పు వేసాను. ఇప్పుడు సగ్గుబియ్యం వేసానండి. బాగా మరిగిచ్చేసుకుందాం, బాగా ఉడకబెట్టేసుకోవాలి. పిండి ఒక సైడ్ ఏమో మిక్సీకి వేస్తున్నాను. పిండి అయితే రెడీ అయింది, ఇలా మిక్సీకి వేసాను అనమాట. రెండు సార్లు బియ్యం నానబెట్టానండి. చూడండి వాటర్ ఎంత వేసానని. వాటర్ వచ్చేసి ఒక బింది, ఫుల్ పాత్ర కాదు, ముక్కాలు వేసాను అనమాట. ఒక బింది నీళ్ళు పోసి బాగా మరిగిచ్చేసి ఒక 2 చెంబులు పక్కకు తీసి పెట్టేసి అప్పుడు పిండి వేయాలి. పిండి వేసాను. పిండి వేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు లేరండి, అందుకనేసి పిండి వేసాను. కలుపుతున్నాను చూడండి. బాగా కలుపుకోవాలండి, ఉంటలు కట్టుకోకుండా బాగా కలిపేసుకోవాలి. పిండి వేసిన వెంటనే బాగా కలిపేసేయాలి, ఉండలు లేకోకుండా చూసుకోవాలి. ఉండలు కడితే పనికి రాదు, బాగుండదు. బాగా ఉడికిచ్చేసుకోవాలండి, అప్పుడే వడియాలు చాలా బాగా వస్తాయి. పిండి అయితే రెడీ అయింది. ఇవి ఏంటి అని వడియాలండి, ఫస్టే పెట్టామన్నమాట. ఇవి చుట్టలు పెట్టాము ఫస్టే. బాగా డ్రై అయ్యండి, ఎండిపోయినాయి, బాగా ఎండాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, బాగా ఎండలు మండిపోతున్నాయి. ఇవైతే రెడీ అయినాయండి.
ఇప్పుడు పిండి కలిపి అని అది వచ్చేసి స్పూన్తో వేస్తారు కదండి, అలాంటివి అన్నమాట. ఇవి చుట్టలు పెట్టాము. ఫస్ట్ డే వచ్చి, ఆ సెకండ్ డే ఇది ప్రిపరేషన్ వీడియో తీయలేదు, అది తీసాను కానీ అది వేసేటప్పుడు చూపించలేదు మీకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.